सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यांच धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा। सा स्मद्वाचं प्रसन्ना विधि हरि गिरिजाराधितालङ्करोतु। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। गंगातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं भज विश्वनाथं। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। కాశీఖండం అనే ఒక అపూర్వమైన అమృతం మనకు అందించిన వేదవ్యాసునికి భక్తితో నమస్కారం చేసుకుందాం. ఈ ఘట్టాన్ని విన్నంత మాత్రం చేతనే కాశీలో నివసించిన పుణ్యం లభిస్తుంది. అందరూ కాశీ వెళ్ళలేరు కదా. కాశీ వెళ్ళలేనటువంటి వారి కోసం వేదవ్యాసుడు అందించినటువంటి ఒక యోగం ఏమిటంటే కాశీఖండం అనే ఒక పురాణం. వింధ్యపర్వతం నారదుని ద్వారా ప్రశంస పొందలేకపోయింది. అసలు లోకంలో అదేంటో తెలియదు కానండి, ఏ ఇద్దరు ఆర్గనైజర్లకి పడతావదండో. నేనే గొప్పవాడిని నేనే గొప్పవాడిని కొట్టుకోవడం అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉందిట, అన్ని చోట్ల ఉంది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో వచ్చిన తగాదా మధ్యలో దేవుడికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతుంది. అప్పుడప్పుడు కొంతమంది చూశారు లేదో, ఈ యాత్రలు ఆర్గనైజ్ చేసేవాళ్ళు నేను చేయాలనుకునే మధ్యలో నా మీద అడుగుతూ ఉంటారు. ఇలాగే ఆ రోజుల్లో వింధ్యపర్వతం నేనే గొప్ప అనుకుంది, మేరు పర్వతం నేనే గొప్ప అనుకుంది, నేనే గొప్ప అనుకుని వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఎంకిపెళ్ళి సుబ్బి సాగుకు వచ్చినట్టుగా అయింది ఇక్కడ. వింధ్యపర్వతానికి స్వతసిద్ధంగా మంచి బుద్ధే, కానీ ఏదో కర్మ వల్ల నేను మేరువు కంటే గొప్ప అనిపించుకోవాలనేటటువంటి కోరిక పెరిగిపోవటం వల్ల అది ప్రమాదానికి దారితీసింది. వాడికి లోపల కొత్తలు ఆడిపోయింది, ఉడికిపోయాడు, క్రోధంతో మండిపోయి ఈ మేరువు నాకంటే గొప్పదా? ఎందులో గొప్ప? ఇద్దరం ఒడ్డు పొడుగులో సమానమైన వాళ్ళమే కదా. వాడికి రెక్కలుండేవి, నాకు రెక్కలుండేవి. నా రెక్కలు వాడి రెక్కలు కూడా ఇంద్రుడు నరికాడు. నేను మహిమ కలిగిన వాడిని, అతడు మహిమ కలిగిన వాడే. కానీ అతన్ని పొగిడినట్టుగా నన్ను పొగడ్డం లేదు అని బాధపడిపోయాడు. జీవితం వ్యర్థం, నాకంటే గొప్ప శత్రువుని జయించకపోతే అనుకున్నట్ట.
ఎలా జయించాలి తెలియటం లేదు. కొండల మీద అడవులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీశైలం వెళ్ళండి, మొత్తం కొండల మీద ఎన్ని అడవులు ఉన్నాయి. అలాగే చాలా కొండల మీద అడవులు ఉన్నాయి. వాటిని పర్వతారణ్యములు అంటారు. హిమవదరణ్యం, వింధ్యారణ్యం, శ్రీశైల అరణ్యం, ఇవన్నీ కూడా కొండల మీద ఉన్న అడవులు. ఈ అడవుల్లో అప్పుడప్పుడు ఏ కొమ్మ రాసుకునో నిప్పు పుడుతుంది, అడవి అంతా తగలబడుతుంది. ఆ అడవి తగలబడేటటువంటి అగ్నిని దావా అగ్ని అంటారు. ఆ దావాగ్ని నుంచి వచ్చిన వేడిని, చింతని, తాపాన్ని, బాధని దవధు అంటారు. దావాగ్ని వల్ల వచ్చే వేడి కూడా నాకింత బాధ కలిగించలేదు. కానీ శత్రువు నాకంటే గొప్పవాడనే మాట వినడం వల్ల నాకు బాధగా ఉందనుకున్నాడు ఆయన. అడవి తగలబడ్డం వల్ల కూడా నా కొండకి ఇంత వేడి రాలేదు, కానీ మానసిక తాపం ఎక్కువైపోయింది శత్రువు గొప్పవాడని వినడం వల్ల. ఇప్పుడు నేనేం చేయాలి? ఏ జీవికైనా మానసికమైన చింత పట్టుకుంటే అది జ్వరం కంటే ప్రమాదకరమైనది. జ్వరం వస్తే దానికి మందు ఉంది, ఆ మందు వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. జ్వరం అంటే ఏంటి? వేడి. మన శరీరంలో వేడి ఉన్నదానికంటే పెరిగిపోయింది. 103 డిగ్రీలు, 104 డిగ్రీలు, 105 డిగ్రీలు అలా పెరిగిపోతే వేడి, అది తగ్గించుకోవడానికి మందు వాడతాం. కానీ మందు లేని ఒక జ్వరం ఉందిట, అది చింతా జ్వరము. ఏదో మనస్సులో ఒక బాధ పట్టుకుందనుకోండి, ఇంకక్కడి నుంచి ఆ మనిషికి అన్నం సహించదు, నిద్ర రాదు, ఎవరితో అయినా మాట్లాడలేడు, ఇంకా ఆ బాధ ఎంత అంత అని చెప్పడానికి వీల్లేదు. చింతాజ్వరో మనుష్యాణం క్షుధాం నిద్రాం బలం హరేత్ రూపముత్సాహ బుద్ధిం శ్రీ జీవితంచన సంశయః. ఈ చింత అనే ఒక రోగం, ఒక జ్వరం పట్టుకుంటే వాడికి ముందు నిద్ర ఉండదు. ఎంత అలిసిపోయినా రాత్రిపూట పడుకుంటే నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, మంచినీళ్ళు తాగలేడు, రూపం కూడా మారిపోతుందండి. మీరు ఎప్పుడన్నా చూడండి, పక్కవాడి మీద అసూయ ఎక్కువైపోవటం వల్ల, పక్కవాడిని పడగొట్టాలనేటటువంటి ఈర్ష్య పెరిగిపోవటం వల్ల మనకి చింత కలుగుతుందే. ఈ చింత వల్ల ముందు మనిషి రూపంలో వికృతత్వం వస్తుంది. కోపం వల్ల, బాధ వల్ల, అవతలి వాడి మీద ద్వేషం వల్ల రూపంలో మార్పు వస్తుంది. ఉత్సాహం తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందుకే 15 నిమిషాలు మాట్లాడేవాడు కూడా బుద్ధి మాడైపోతుంది. రోజు పాడే పాటలు కూడా మర్చిపోతాం పక్కవాడి మీద ఈర్ష్య ఉంటే. చూడండి, రోజు చక్కగా పాడేవాడు కూడా ఈయనకి ఈర్ష్య లేదు కనుక గురు భగవాన్ నా చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు. ఎందుకని? మర్చిపోవట్లేదు ఆయన. ఒకవేళ ఆయనకి ఎవరి మీద ఈర్ష్య వచ్చింది అనుకుందాం, కాసేపు మా ఆంజనేయుల కంటే బాగా పాడాలి అనే ఈర్ష్య వస్తే, ఆంజనేయుల మీద పోటీ పెరిగిందంటే అప్పుడు ఈయనకి గురు భగవాన్ పోయి, ఏమండి తర్వాత ఏంటండి అని నన్ను అడుగుతాడు మళ్ళీ. ఏదో రోజు చదివే గురు భగవాన్నే. కారణం వాడి మీద ఈర్ష్య. అది నీకు చింత కింద పట్టుకుంది, ఆలోచన అయిపోయింది, నిన్ను బాధిస్తోంది. ఈ బాధ వల్ల బుద్ధి, తెలివితేటలు నశించిపోతాయి. దానివల్ల ఏమవుతుంది? శ్రీ, డబ్బు నశిస్తుంది. ఎప్పుడైతే తెలివితేటలు నశిస్తాయో పిచ్చి పనులు చేస్తాం కదా, అందువల్ల ఐశ్వర్యం నశిస్తుంది. క్రమంగా డబ్బు పోతే రోగం పట్టుకుంటుంది. దానివల్ల జీవితంచన సంశయ, అరే మనిషి బతుకే నాశనం అయిపోతుంది. వరసగా అన్ని రోగాలు వచ్చి మనిషికి డబ్బు పోయి పిచ్చి పట్టుకుంటే అప్పుడు వాడు చచ్చిపోతాడు, ఆయువు నశిస్తుంది. కాబట్టి చింత అసలు రాకూడదు. ధన్వంతరి లాంటి వైద్యుడు కూడా చింత అనే జ్వరానికి వైద్యం కనిపెట్టలేదు. అందువల్ల ఎప్పుడు కూడా రోగం కంటే మానసిక రోగం ప్రమాదకరమైనది. మీరు మంచివాడు కనుక, మీ పక్కవాడు బాగుండాలనుకుంటున్నారు కనుక మీకు రోగం లేదు. పక్కవాడు బిల్డింగ్ కొనుక్కున్నాడు, ఇంక వీడికి నిద్ర పట్టదు. అయ్య బాబోయ్, ఇక్కడ స్థలమే దొరకట్లేదు, నా పక్కవాడు 120 గజాలు కొనేశాడు అని వాడి మీద ఈర్ష్య కలిగిందా, ఇంక 3 రోజులు నిద్రట్టదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, అలా పిచ్చెక్కి చచ్చిపోతాడు చివరికి. అదే మనకి పక్కవాడు ఇల్లు కొనుక్కుంటే ఆనందం కలిగిందా, ఎంత ఆకలిస్తుందండి, ఆహా ఈ ఎంత మంచిది, ఇల్లు కొనుక్కుంది, డబుల్ బెడ్రూమ్ కొనుక్కుంది, త్రిబుల్ బెడ్రూమ్ కొనుక్కుంది అని మనకి వాళ్ళ మీద ప్రేమ కలిగి ఆనందం కలిగితే
ఎంతో ఆనందం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, జీర్ణశక్తి పెరిగి రోజు తినే బజ్జీల కంటే 2 బజ్జీలు ఎక్కువ తింటాం. పైగా వాళ్ళింటికే వెళ్ళి తినొచ్చు. 3 బెడ్రూమ్ కొనుక్కున్నావు కదమ్మా, 4 మైసూరు బజ్జీ వేసి పెట్టంటే ఉసూరు మనకుండా మైసూరు బజ్జీ వేసి పెడుతుంది. ఆవిడ ఆనందిస్తుంది. ఆ తిన్నది అరుగుతుంది కాబట్టి కొంచెం బలం వస్తుంది. అందులో ఎప్పుడు ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఈర్ష్య చెందరాదు. అది అద్భుతమైన సందేశం కాశీఖండం మనకిస్తున్నది. క్రమక్రమంగా వీడికి పిచ్చి పెరిగిపోయిందిగా. ఇవాళ నేనేం చెయ్యాలి అని పళ్ళు పటపట కొరికాడు. ఆయనకు కూడా పళ్ళు ఉంటాయి. ఆయన కూడా మళ్ళాగే ఒక రూపం ధరిస్తాడని చెప్పారు కదా. పళ్ళు పటపట కొరికాడు, ముక్కు గిల్లుకున్నాడు, జుట్టు పీక్కున్నాడు. కానీ ఇంత కష్టంలో కూడా వాడు చేసిన ఒక గొప్ప మంచి పని ఒకటి ఉందండి. అదేమిటో తెలిసిన? విశ్వేశం శరణం యాయాం సమే బుద్ధిం ప్రదాస్యతి. ఈ కష్టకాలంలో శత్రువుని జయించటానికి నేను కాశీ విశ్వేశ్వరుణ్ణి శరణు కోరుతున్నాను, ఆయన నాకు సరైన బుద్ధి ఇచ్చుగాక అన్నాడు. అందువల్లే ఆయన దెబ్బతిన్నా సర్దుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన చాలా పిచ్చి పనే చేశాడు. ఆ పిచ్చి పని లోకానికి ప్రమాదం తెచ్చింది. తెచ్చిన వింధ్యపర్వతం పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం? అసలు వింధ్యపర్వతం వల్లే కాశీఖండం వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఆయనకి ఎంతో కీర్తి వాళ్ళకి కూడా వచ్చింది. దానికి గల కారణం విశ్వేశం శరణం అన్నాడు. నేను విశ్వేశ్వరుణ్ణి శరణం యాయాం పొందుతున్నాను. ఎందుకు పొందుతున్నాను? ఆయన నాకు సరైన బుద్ధిస్తాడు అనుకున్నాడు. అనాథనాథక సర్వేషాం విశ్వనాథో హి గీయతే క్షణం మనసి సంచింత్య భవేత్ యత్థం అసంశయం. దిక్కులేని వాళ్ళకి దిక్కు కాశీ విశ్వేశ్వరుడు, అందులో సందేహం లేదు. ఆ పరమాత్ముడిని పట్టుకుంటే ఏదో ఒకనాటికి చింత తొలగిపోతుంది. ఎప్పుడైనా చింత వస్తే చింత నుంచి రక్షించేవాడు గురువుగారైన విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు జగద్గురుడు. ఆయన నామం, ఆయన రూపం మనస్సులో ఆలోచిస్తే చాలట. అనగా పైకి నోటితో విశ్వేశ్వర అని కూడా అనక్కర్లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుని మన మనస్సులోకి ఆ కాశీ విశ్వేశ్వర లింగాన్ని తెచ్చుకోండి. అది కష్టం కాదండి. ఇలా కళ్ళు మూసుకుంటే కాశీకి వెళ్ళిపోతాం మనం. విశ్వేశ్వర నా మనస్సులో కనబడు అంటే కనబడతాడు. కాశీ విశ్వేశ్వర లింగాన్ని ఎప్పుడూ మనస్సులో చూసే మహానుభావులైన శిష్యులు నాకున్నారు కాబట్టి చెబుతున్నాను నేను ఆ మాట. వాళ్ళు కళ్ళు మూసినా తెరిచినా విశ్వేశ్వరుడు హృదయంలో కనపడతాడు. అలా మనస్సులో ఆయన రూపాన్ని ఊహించుకుంటూ తలచుకుంటూ నామస్మరణం చేసినంత మాత్రం చేతనే ఆయన మనకి సరైన మార్గం చూపిస్తాడు. భయంకరమైన కష్టంలో నుంచి బయటపారవేస్తాడు. జీవితం అంతా రక్షిస్తాడు. ఇదే చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అనుకున్నట్ట. ఒకప్పుడు మా పర్వతములకు రెక్కలుండేవి. రెక్కలున్న పర్వతములు పక్షుల్లాగా ఎగిరేవి. పక్షము అంటే రెక్క. రెక్క ఉంది కనుక పక్షి అన్నారు. మనకి పక్షములు ఉన్నాయి కానీ ఎగరడానికి మనకు వచ్చే రెక్కలు కావు ఇవి. ఈ రెక్కలు ముక్కలు చేసుకుని భోజనం చేయడానికి మనకు వస్తాయి. కానీ వాటి రెక్కలు పైకి కిందకి ఎగరడానికి పనికి వస్తాయి. అందులో నిజానికి పక్షము అనగా రెక్క, అది కలిగినది పక్షి. మేము కూడా పక్షులమే. కాకపోతే మాకు రెక్కలు ఉన్నప్పుడు పిచ్చి పనులు చేసాం. అందువల్ల ఎప్పుడూ కూడా భగవంతుడు మనకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు పిచ్చి పని చేయకూడదండి. భగవంతుడు కొండలకు రెక్కలు ఇచ్చాడు. ఈ రెక్కలు ఎందుకు ఇచ్చాడు? ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళి 10 మందికి ఉపకారం చేయమని ఇచ్చాడు. కానీ ఈ పర్వతాలు ఏం చేసేవి? ఎగిరి హఠాత్తుగా మనుషుల మీద పడేవి. పాపం మీలాంటి వాళ్ళు ఎక్కడో ఆరు బయట ఉపన్యాసం వింటూ ఉంటే టక్కని మీ మీద వాలితే మీరంతా ఏమైపోతారు? అడుగునా పచ్చడైపోతారు. ఆ విధంగా జనాల్ని ఇబ్బంది పెట్టి ఏడిపిస్తూ ఉంటే ప్రజలు భయపడిపోయి ఇంద్రా ఇంద్రా రక్షించు అని ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. తతఃక్రుద్ధ సహస్రాక్ష వజ్రముద్యమ్య దేవరాట్. దానితో దేవరాజు అయినటువంటి ఇంద్రుడు ఆగ్రహించాడు. పర్వతాల్లారా, మీకు రెక్కలిచ్చింది ఇలా లోకనాశనం చేయటానిక? ఎగురుతూ వచ్చి మనుషుల మీద పడతారా? ఈ ప్రాణుల్ని హింసిస్తారా? ఇక మీకు రెక్కలు ఉంచను అని పలికి చేతిలో వజ్రం ఎత్తాడు. అంటే ఇది కళ్ళతోడు పెట్టనుకుండా ఆయన దగ్గర వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధం ఎత్తి పర్వతాల రెక్కలు ఫట్ ఫట్ మన నరికేశాడు. రెక్కలు తెగిపోయిన పర్వతాలు భూమి మీద పడిపోయి భూమిలో ఇరుక్కుపోయాయి. ఇంకా అక్కడి నుంచి కదలకుండా అయిపోయాయి. ఆ రెక్కలే కనుక మాకు ఉండి ఉంటే ఇవాళ నేను ఎగిరి
ఆ మేరు పర్వతం నెత్తి మీద ఒక్క తొక్కు తొక్కేవాడి కాలితో. ఎలాగట? అడుసు లోపల తాటిపండదిమినట్లు అన్నాడు ఆయన. బురదలోకి తాటిపండుని ఒక్క తొక్కు తొక్కేవారు పూర్వం. కొంచెం పొలాల్లో బురద ఎక్కువగా ఉన్నప్పుడు తాటిపండు లోపలికి ఒక తొక్కు తొక్కితే అది పెద్ద చెట్టు అవుతుందండో. వీడికి తెలియకుండానే అది ఇంకా పెద్ద చెట్టుగా పెరగాలనుకున్నాడు ఏమిటో, నోట్లోంచి ఆ మాట వచ్చింది. తాటిపండు దిమినట్టు అదివి పారేసేవాడిని. కానీ ఏం లాభం? రెక్కలు లేవు, ఎగరలేని. ఇప్పుడు అయిపోయిన దాన్ని ఎప్పుడూ తలుచుకోకూడదట. అయిపోయింది ఆ పని, ఇంకెందుకు దాని గురించి. నా చిన్నప్పుడు అండి నాకు 1000 ఎకరాలు ఉండేదండి, అది ఉంటేనా అంటాడు మాట్లాడితే. అది ఉంటే నీకెందుకు ఈ గొడవ? అది లేదు కాబట్టి ఏడవాలి. చీటికి వాటికి మా చిన్నప్పుడు 1000 ఎకరాలు ఉండేది, మా చిన్నప్పుడు అక్కడెక్కడో ఇల్లు ఉండేది, మా చిన్నప్పుడు ఒక ఆవిడ ఉండేది అని చెప్పుకోవడంలో ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమి ఏడిసిందో చెప్పు. ఇప్పుడున్నదే మన దగ్గర ఉన్నట్టు. పుస్తకేషు చ యా విద్య పరహస్తేషు యద్ధనం సమయేతు పరిప్రాప్తే నసా విద్య నతద్ధనం. పుస్తకాల్లో ఉందిట శ్లోకం, వీడికి గుర్తుకురాదు. ఉపన్యాసం చెప్పాలి, ఆ పుస్తకం దగ్గర లేదు, శ్లోకం గుర్తుకురాదు. అందుకని ఏదో చెప్పాడండి భాగవతంలో, ఆ ఏదో చెప్పాడు తెలియదు. అలా గుర్తుకురాని విద్య వల్ల ఉపయోగం ఉంది. నా చిన్నప్పటి నుంచి అంబరీషోపాఖ్యానం చెబుతున్నాడు ఒక ఆయన, నాకు కూడా 30 ఏళ్ళు తిరుగుతూ. ఎప్పుడు చూసినా అంబరీషోపాఖ్యానం వెళ్ళి చూస్తే కానీ ఆ పద్యం రాదు. ఇంక దానివల్ల ఉపయోగం ఉంది. పుస్తకాల్లో ఉన్న విద్య కాదు, అది బుర్రలో మస్తకంలో ఉంటే విద్య. అలాగే డబ్బు కూడా ఉంది, కానీ పరహస్తేషు ఇతరుల చేతుల్లో ఉందిట. ఈయన రిటైర్ అయ్యాక 25 లక్షలు వచ్చేయటండి. ఈ 25 లక్షలు కక్కుర్తిపడి డబ్బులు ఎక్కువ వస్తాయని వాడికో వడ్డీకి ఇచ్చాడు. వాడు ఏకంగా నెలకు 10 రూపాయలు ఇస్తానన్నాడని ఇచ్చాడు. వాడు వడ్డీ ఇవ్వడం, అసలు కడ్డీ లేదు, నడ్డి వెరగొట్టిపోయాడు. వీడికి మిగిలింది చెడ్డీ. కాబట్టి ఉపయోగం లేదు. ఆ డబ్బు నీ దగ్గర ఉంటే ఉపయోగం తప్ప ఎవడి దగ్గర ఉంది వాడు ఇవ్వడు. దానికి పత్రం లేదు, పాడు లేదు. పత్రం ఉంటే కూడా దిక్కులేదు ఈ రోజుల్లో. బ్యాంకులో ఉంటే ఏదో పావలా వడ్డీ వచ్చినా చాలు. కానీ కక్కుర్తి కొద్ది ఇతరులకు ఇచ్చాడు లోభత్వంతో, వాడి దగ్గర నుంచి డబ్బు రాదు. ఇప్పుడు ఇతరుల చేతిలో ఉన్న డబ్బు సమయానికి నీకు ఉపయోగపడినప్పుడు ఆ డబ్బు నీది ఎలా అవుతుంది? అందుకని ఇతరుల దగ్గర ఉన్నటువంటి ధనము, బుర్రలో లేనటువంటి చదువు పనికిరావు. సమయానికి గుర్తు రాకపోతే చదువు కాదు, సమయానికి చేతికి అందకపోతే డబ్బు కాదు. అలాగే అయిపోయింది, అది నీ దగ్గర లేదు, దానివల్ల ఉపయోగము లేదు. రెక్కలు లేవు గనక ఇప్పుడు నేను ఎగరలేను, ఆ పర్వతాన్ని పడగొట్టలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఎగరలేను కానీ పొడుగ్గా పెరగగలను. ఎంత పొడుగంటే అంత పొడుగు ఎదుగుతాను. నేను పొడుగ్గా పెరిగి లోకానికి నేనంటే ఏమిటో నిరూపిస్తాను అనుకున్నట్టే. అనగా లోకానికి తనంటే ఏమిటో ఎలా నిరూపించుకోవటం? మేరు పర్వతానికి కీర్తి రావడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నేను పొడుగ్గా పెరుగుతాను అనుకున్నాడు ఆయన. ఎందుకుట? కారణం చెప్పాడు. మేరు పర్వతం చుట్టూతా గ్రహములు తిరుగుతాయి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు వీళ్ళు మేరు చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతారు. అదే రాహువు, కేతువు అప్రదక్షిణగా తిరుగుతారు, వెనక్కి తిరుగుతారు మనకు వ్యతిరేక దిశలో. నవగ్రహములు మేరు పర్వతం చుట్టూ తిరగబట్టి రోజు మేరుని మనం తలుచుకుంటున్నాం. మేరుకి అంత కీర్తి వస్తోంది. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారా? ఇళ్లలో చేయించుకోకపోతే ఈసారి చేయించుకుంటారు. కానీ గురువుగారు సత్యనారాయణ స్వామి ఆలయం కడుతున్నారు పీఠంలో. ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ప్రతిష్ఠ చేస్తున్నాం, మాఘ పూర్ణిమ నాడు. అప్పుడు రండి. అక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం కట్టాక వ్రతాలు చేయిస్తాం 108 మంది చేత సామూహికంగా. ఆ వ్రతంలో మంటపంలో ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తారు. సూర్యగ్రహేహ గచ్చ, సూర్యగ్రహ ఇహ ఆగచ్చ. ఓ సూర్యగ్రహమా, నువ్వు ఇక్కడికి రమ్ము. నువ్వు ఎటువంటి వాడివి? మేరు ప్రదక్షిణీం కుర్వాణం, మేరువు చుట్టూ తిరుగుతూ ఉంటావు. నువ్వు ఫలానా నక్షత్రంలో పుట్టావు, నీకు ఈ రంగు అంటే ఇష్టము, ఈ రత్నం అంటే ఇష్టము, నీ భార్యాసమేతంగా ఇక్కడికి రా. అందుకే మంత్రాలను తెలుసుకుంటే మనకు సగం అర్థమైపోతుంది. మంటపారాధన చేసేటప్పుడు గ్రహాలను పిలిచేటప్పుడు మేరువు చుట్టూ తిరుగుతున్న గ్రహాలారా. అదే రాహుకేతుల దగ్గర మేరుం అప్రదక్షిణీం కుర్వాణం, అప్రదక్షిణముగా తిరుగుతారు, వెనక్కి తిరుగుతారు. మనందరం ఇటు నుంచి తిరుగుతాం, వాళ్ళు వెనక వైపు తిరుగుతారు.
ఇలా మేరువు 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 అందరూ పొగుడుతున్నారు. ఎందుకంటే మేరువు చుట్టూతో ఈ గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి. గ్రహములు తిరగబట్టి కదా మేరువుకి అంత పేరు వచ్చింది. గ్రహములు తిరగబట్టి కదా మేరువు బంగారు కొండ అయ్యింది. గ్రహములు తమ చుట్టూ తిరగబట్టి కదా ఆ మేరు పర్వతం మీద శివుడు అంతటి వాడు కొలువై ఉన్నాడు. కాబట్టి ఇన్నిటికీ మూల కారణం గ్రహములు మేరువు చుట్టూ తిరగడం. ఈ గ్రహాలు తిరగకుండా చేస్తే ఆయనకి అపఖ్యాతి వస్తుంది. అప్పుడు నేను గొప్పవాడు అయిపోతాను. మేరువు గొప్పవాడు అనుకున్నాం, అసలు ఆ మేరువు చుట్టూ నవగ్రహాలే తిరగకుండా చేసేంత శక్తి కలిగిన వాడు వింధ్య పర్వతం అని అందరూ నన్ను ప్రశంసిస్తారు అని ఇలా భావించి టక్కన శరీరాన్ని బాగా పెంచేశాడు. ఎక్కడ దాకా పెంచాడు? సూర్యుడి యొక్క రథం ఉన్నంత వరకు పెంచాడు. అంటే సూర్యరథం ఈయనకి ఢీకొని ఇంకా కదలకుండా ఆగిపోవాలి, అది ఎక్కడికి తిరగకూడదు, అప్పుడు తనకి పేరు వస్తుంది అనుకున్నట్ట. పేరు రావడానికి లోకం నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్నాడు ఆయన. అందుకే శరీరం అంత పెంచాడు. రోజులాగే సూర్యభగవానుడు లేచాడు. సూర్యభగవానుడు ఒక క్షణం కూడా ఆగడు. 7 గుర్రములు పూంచిన దివ్యరథం మీద ఎక్కి అనూరుడనే సారథి రథం తోలుతూ ఉండగా మంచి వేగంగా ప్రయాణిస్తాడు. క్షణానికి యామముడలో వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. అటువంటి మహానుభావుడి రథం బయలుదేరింది. సరిగ్గా వింధ్యపర్వతం కాశీకి ఇంచుమించుగా 120 కిలోమీటర్ల దూరంలో పొడుగ్గా పెరిగాడు. దాంతో ఆ సూర్యభగవానుడి రథం మహావేగంగా వచ్చి ఒక్కసారి వింధ్యపర్వతాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. వింధ్యపర్వతం శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. సూర్యుడి యొక్క రథం కూడా ఢీకొట్టి కదలలేక ఆగిపోయిందిట. సాధారణంగా ఇంత వేగంగా వస్తున్న రథం, పైగా అది సూర్యుడి రథం, అది ఢీకొడితే కొండ విరిగిపోవాలి, కానీ కొండ విరగలేదు. రాయి పెచ్చు కూడా ఓడలేదట. ఒక పెచ్చు కూడా, ఒక రాతి మొక్క కూడా విరిగి కింద పడలేదు. అంటే ఆయనకి ఎంత శక్తి ఉన్నది. ఇక్కడే ఉంది టెక్నిక్. వింధ్యపర్వతానికి ఒకప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. నువ్వు పొడుగు ఎంతైనా ఎదగలవు, నీ రథాన్ని, నీ శక్తిని ఎవ్వడూ అంత తేలిగ్గా పడగొట్టలేడు, ఒక్క అగస్త్యుడు తప్ప అన్నట్టు. అగస్త్యుడికి చాలా శక్తి ఉన్నది, అతడి ముందు ఎవరూ ఆగలేరు. నహుషుణ్ణి కూడా కొండ చిలువని చేసినవాడు ఆయన. వాతాపి ఎల్వలుడనే రాక్షసుల్ని మింగి లోకాన్ని రక్షించినవాడు. సముద్రం మొత్తం తాగేస్తట ఆయన. మంచినీళ్ళు కూడా వచ్చేసారి నీళ్లు పెడితే తాగలేరు కొంతమంది గడగడ. కొంతమంది సాయంత్రం బెల్ట్ షాపుల దగ్గర తాగుతారు అనుకోండి, వాళ్ళు గొప్పవాళ్ళు మనతో పోలిస్తే. కానీ గడగడ నీళ్లు తాగాలంటే ఎంత కష్టం అండి. అటువంటిది సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రమా చేతిలోకి రా అన్నట్ట అగస్త్యుడు. మొత్తం నీరంతా చేతిలోకి వచ్చింది, గుటుక్కు తాగేశాడు. అప్పటి నుంచి గుటకాయ స్వాహాన్ని మొదలెట్టారు. అలా వచ్చింది. నిజానికి ఈ గుటుక్కు అనే పదం తెలుగు పదం. మన తెలుగు వాళ్ళు దేన్నైనా సంస్కృతంలోకి మార్చేస్తారు. ఎవడన్నా గుండుతో ఉంటే ఓం గుండవేన మహా అంటారు. అయ్యి బాబు, ఎన్ని లంబు జంబు అని పేరిట లంబవేన మహా జంబవేన మహా అని కూడా అనగలరు. తెలుగు వాడన్న తెలివితేటలు ఈ ప్రపంచానికి ఎవడిగా ఉండవు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అందువల్ల ఎందుకు చెప్తానంటే, మొత్తం గుటుక్కుని మొత్తం సముద్ర జలం తాగినవాడు ఆయన తప్ప నీ జోలికి ఎవరూ రాలేరు అని వరం ఇచ్చాట. అది వీడికి గుర్తున్నదండోయ్. అందుకే వింధ్యపర్వతం అంత శరీరం పెంచాడు. అనుకున్నట్టే ఆ శరీరానికి తగిలి సూర్యుడి రథం ఆగిపోయింది. సూర్య ఆత్మాస్య జగతస్తస్తు తమసో రిపుహు. సూర్యుడు ఎటువంటి వాడు? తమసో రిపుహు, చీకటికి శత్రువు. ఆయన వస్తే చీకటి తొలగిపోతుంది. ఆయన మనందరికీ ఆత్మ. సూర్యుడిని ఆత్మస్వరూపుడు అన్నారు. అనగా సూర్యుడు ఉంటేనే మీ శరీరంలో ప్రాణం నిలబడుతుంది. సూర్యుడు ఎక్కువ కాలం లేకపోతే ఆ శరీరం నిలబడదు, రోగం వస్తుంది. ఇప్పుడు ధ్రువ ప్రాంతాల్లో 6 నెలల పాటు సూర్యుడు కనపడక పిచ్చి రోగంతో సరిగ్గా జీవితం లేక చచ్చిపోతూ ఉంటారు. ఎక్కువ కాలం జీవించరు వాళ్ళు. మళ్ళా తిండి తినలేరు వాళ్ళు. పొరపాటున బాహ్య ప్రపంచానికి వస్తే కళ్ళు పోతాయి ఎండకి. అందువల్ల ఆ బతుకు కాదు. సూర్యుడు ఉంటేనే మన ప్రాణం సక్రమంగా ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యప్రదాత. సూర్యకిరణములు మానవుడికి అనేక రకములైన శక్తులు ఇస్తాయి. అందుకే సూర్యుడిని ఆరోగ్యదాత అని పిలుస్తాం. సూర్యుడు ఉంటేనే పంటలు పండుతాయి. సూర్యుడు లేకపోతే గోధుమ పంట పండదు, వరి పంట పండదు, పత్తి పంట పండదు. ఇవన్నీ పంటలు పండాలంటే సూర్యుడి ద్వారా కిరణములు పుచ్చుకున్న చంద్రుడు ఉండాలి. అటువంటి పరమాత్ముడు ఆయన.
ఒకవేళ ఎప్పుడన్నా సూర్యోదయం అవ్వకపోతే ఆ దినమునకు దుర్దినము అని పేరండోయ్. పూర్వకాలంలో కొంతమంది సూర్యుడు ఉదయించకపోతే, సూర్యుడు దర్శనం చేసుకోకపోతే అన్నం తినేవారు కాదు. మహానుభావుడైన గాంధీ గారి తల్లి పుతలీబాయి అని పిలుస్తారే, ఆవిడ కూడా ప్రతిదినము సూర్యుడిని చూడకపోతే అన్నం తినేది కాదట. మా అమ్మగారు కూడా అలాగే చేసేవారు, మేము చూసాం. మా అమ్మ ఉపవాసం ఉన్న రోజుల్లో సూర్య దర్శనం చేసుకుని అన్నం తినేది. ఎప్పుడైనా ఆకాశంలో మేఘం ఆవరించి సూర్యుడు కనపడకపోతే ఆవిడ ఆ పూట ఉపవాసంతో ఉండేది. ఇంతలో మబ్బుల్లోంచి సూర్యుడు కాసేపు కనపడగానే అమ్మ సూర్యుడు వచ్చాడని చెప్పాము మేము. ఆవిడ బయటకు వచ్చేలోపు మళ్ళీ మబ్బులు మూసుకుపోయాయి. అయ్యో ఈ పూట తిండి తినే యోగం లేదులే నాకు అనుకునేది పాపం. ఆవిడ అంతలా ఉండేవారండి ఆ రోజుల్లో. అందుకని మన పెద్దలు ఏమన్నారు, మేఘఛన్నంతు దుర్దినం అనగా సూర్యుడు కనపడకుండా మేఘములు కనుక సూర్యుడిని కప్పేస్తే, ఆకాశం అంతా మేఘములు ఆవరించి సూర్యుడు కనపడకపోతే ఆ దినమునకు దుర్దినము అని పేరు. అమరకోశంలో ఒకటి ఉందిలేండి, అందులో ఉంటుంది మేఘఛన్నంతు దుర్దినం. మేఘముల చేత ఆవరింపబడి సూర్యుడు కనబడకపోతే ఆ దినమును దుర్దినం అంటారు. ఇంతకీ ఇప్పుడు దుర్దినం అంటే ఇది. ఆ విషయం చాలామంది తెలియక దుర్దినం అంటే ఏదో డబ్బులు పోతే దుర్దినం అని అనుకుంటున్నాడు. అది దుర్దినం కాదు, అది తద్దినం. అసలు దుర్దినం అంటే ఇది. అల్లసాని పెద్దన హిమాలయ వర్ణన చేస్తూ దుర్దినార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన అని చెప్పాడే, అక్కడ దుర్దిన ఆర్ద్రీకృత అంటే అదే సూర్యుడు కనిపించకపోవటం వల్ల ఆ ఎండ లేదు కనుక ఆ ప్రాంతం దుర్దినం అయిపోయింది అంటాడు. చూసారా, అటువంటి దుర్దినం వచ్చింది ప్రపంచంలో. ఒకవైపు సూర్యభగవానుడి రథం ఢీ కొట్టడం వల్ల ఒకవైపు ఉన్నటువంటి వాళ్ళందరికీ పగలే, దానికి ఇటువైపు అంటే దక్షిణ భారతం ఉత్తర భారతం మొత్తం భారతదేశం అంతా కూడా చిమ్మ చీకట్లతో నిండిపోయింది. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళందరికీ చీకటి పడదు, తూర్పు దేశాల వాళ్ళందరికీ తెల్లవారదు. అలా అయిపోయింది. దాంతో ఏమైపోయింది, తెల్లవారితే కదా స్నానం చేసేది. తెల్లవారిన తర్వాత స్నానం చేసి అప్పుడు సంధ్యావందనం చేసేవారు. సంధ్యావందనాలు ఆగిపోయాయి, అర్ఘ్యప్రదానం ఆగిపోయింది, జపతపాలు ఆగిపోయాయి. ఎంతసేపు పడుకుంటారండి? పడుకుని విసుగొస్తోంది, కానీ సూర్యుడు కనపడ్డం. ఇదేంట్రా బాబు ఈ పూట రాత్రి తెల్లవారదా అనుకున్నారు కొందరు. దానివల్ల యజ్ఞములు ఆగిపోయాయి. తెల్లవారిన తర్వాతే యజ్ఞం మొదలు పెట్టవలసినవి చాలా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు సూర్యోదయం లేదు కనుక యజ్ఞములు ఆగిపోయాయి. యజ్ఞములు ఆగిపోతే వచ్చిన ఇబ్బంది ఏమిటి? దేవతలకి తిండి లేదు. మీకు సూర్యుడంటే ఆగిపోవచ్చు కానీ ఆకలేస్తుంది కదా. ఒక్కొక్కప్పుడు ఆకాశం అంతా మేఘావృతమైంది, సూర్యుడు కనపడ్డావు, చెమ్మ చీకట్లే ఉన్నాయి, అయినా మీరు లేవాలి, తినాలి, తప్పదు, పనులు చేయవలసిందే. కానీ ఇక్కడ పూర్తిగా ఎన్నాళ్ళైనా సూర్యుడు కనపడ్డావు, మంచం నుంచి లేవలేరు, పడుకోలేరు. యజ్ఞములు లేవు, దేవతలు చిక్కిపోయారు. పితృదేవతలకి తద్దినాలు పెట్టేవాళ్ళు కవ్యాలు ఇవ్వడానికి లేకపోయింది. కాబట్టి స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు, వషట్కారాలు లేవు, అన్ని కర్మలు ఆగిపోయాయి. ఇటువైపు వాళ్ళు చెమ్మ చీకట్లతో, అటువైపు వాళ్ళు చీకటి లేక ఎంతసేపైనా పని చేయలేక నీరసపడి వాళ్ళు ఏడ్చారు. లోకమంతా ఒక్కసారి అల్లకల్లోలం అయిపోయింది. సూర్యభగవానుడి గమనం ఆగిపోతే ప్రళయం రావడం మొదలవుతుందండి. దాన్ని ప్రపంచ ప్రళయం అంటారు. అది రావడానికి కావలసిన వాతావరణం ఏర్పడిపోయింది. ఒక 100 సంవత్సరములు సూర్యుడు కనుక ఆకాశంలో కనబడకపోతే వర్షం వరస్సుగా కురిసి ఈ భూమంతా నీటితో నిండిపోతుంది. అప్పుడు అకాల ప్రళయం వస్తుంది. ఇవన్నీ ప్రమాదకరమైనవి. దాంతో సూర్యుడు అన్నాడు, రథసారథి అనూరా, ఏం మన రథం కదలడం లేదేమి అన్నాడు. అప్పుడు అనూరుడు, నేనేం చేయనండి, ఈ వింధ్యపర్వతం పొడుగ్గా పెరిగిపోయాడు, మన గుర్రములు దాన్ని ఢీకొని ఆగిపోయాయి, నాకేం చేయాలో తెలియటం లేదు, రథం ఇక కదలదు, మన గుర్రాలు చతికిల పడ్డాయి, నేను చతికిల పడ్డాను, ఇక మీరు కూడా అందులో కూర్చోండి, మీకేమన్నా శక్తి ఉంటే ఈ వింధ్యపర్వతం యొక్క శిఖరం పగలగొట్టండి అనగా, వింధ్యపర్వతాన్ని పడగొట్టే శక్తి నాకు లేదు, బ్రహ్మగారు వారికి వరం ఇచ్చానన్నాడు ఆయన. ఫోన్లో దొరక్క లాంగ్ లీవ్ దొరికింది అనుకుని ఆయన కూడా హాయిగా రెస్ట్ తీసుకున్నాడు.
కొంతమంది ఉంటారంటే బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఇక గుర్రు పెట్టడమే, మళ్ళీ బస్సు దిగాక అప్పుడే వచ్చేసింది అంటాడు. ఇది 12 గంటలు ప్రయాణం చేసి నిద్ర పట్టం నాగొట్టివాడు ఓ బాధ. కొంతమంది యోగం అదేంటో ఎక్కిన దగ్గర నుంచి అలా ఒకటే నిద్ర. ఏది బస్సులో కూర్చుంటే నిద్రపోతారు, కుర్చీలో కూర్చుని నిద్రపోతారు, తిండి తిని నిద్రపోతారు, ఎప్పుడు చూసినా నిద్రపోతారు. పూర్వజన్మకృతం పాపం నిద్రారూపేణ బాధతే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. పాపం ఈయన ఎప్పుడు నిద్రపోవడం, ఇప్పుడు దొరికిందిగా విశ్రాంతి, అందుకని హాయిగా పడుకున్నట్టు. ఏం చేస్తాం, కాలక్షేపం లేదు కదా అని. ఇక ప్రపంచం అంతా తల్లకిందులైపోతున్న సమయంలో ఋషులకి దేవతలకి భయం కలిగింది. వీళ్ళందరూ ఏడ్చుకుంటూ అయ్యోయో సృష్టి ఆగిపోయింది, కాలచక్రం ఆగిపోయింది, యజ్ఞములు లేకపోవటం వల్ల దేవతలకు ఆహారం అందదు, వాళ్ళు చిక్కిపోతే మానవులకు ఆహారం ఉండదు, ఈ విధంగా మానవ జాతులు రెండూ నశించిపోతున్నాయని భయపడ్డారు. వెంటనే దేవతలు దివ్యులైన మునులు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. మహానుభావుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మదేవ మమ్మల్ని రక్షించు, అసావాదిత్యో బ్రహ్మ, అసౌ ఆదిత్య అంటే ఈ సూర్యభగవానుడు బ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడు. ఆ పరబ్రహ్మస్వరూపుడు వింధ్యపర్వతము కారణం చేత కదలకుండా ఆగిపోయాడు. ఆయన కదలకుండా ఆగిపోతే ఈ లోకంలో వెలుతురు లేదు, జీవం లేదు, ఆరోగ్యం లేదు, సర్వనాశనం అయిపోయింది, కాలం స్తంభించిపోయింది, ప్రభు రక్షించు అని అద్భుతమైన స్తోత్రం చేశారండి. 12 శ్లోకాల స్తోత్రం. ఈ స్తోత్రం గొప్పతనం తర్వాత చెబుతాను, ముందు స్తోత్రం చదివేస్తాను, మీరు కూడా శ్రద్ధగా వినండి. సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి దేవతలు ఋషులు చేసిన ఒక గొప్ప ప్రార్థన. కాశీఖండంలో ఈ స్తోత్రానికి ఎంతో విలువ ఉన్నది, అందువల్ల ఈ పవిత్ర స్తోత్రాన్ని వినండి. ఓం నమో హిరణ్యరూపాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే అవిజ్ఞాతస్వరూపాయ కైవల్యాయామృతాయ చ యన్న దేవా విజానంతి మమో యత్రాపి కుంఠితం నయత్ర వాక్ ప్రసరతి నమస్తస్మై చిదాత్మనే యోగినో యం హృదాకాశే ప్రణిధానేన నిశ్చలాః జ్యోతిరూపం ప్రపశ్యంతి తస్మై శ్రీ బ్రహ్మణే నమః కాలాత్పరాయ కాలాయ స్వేచ్ఛయా పురుషాయ చ గుణత్రయస్వరూపాయ నమః ప్రకృతిరూపిణే విష్ణవే సత్వరూపాయ రజోరూపాయ వేధసే తమసే రుద్రరూపాయ స్థితిసర్గాంతకారిణే నమో బుద్ధిస్వరూపాయ త్రిధాహంకృతయే నమః పంచతన్మాత్రరూపాయ పంచకర్మేంద్రియాత్మనే నమో నమస్వరూపాయ పంచబుద్ధీంద్రియాత్మనే క్షిత్యాది పంచరూపాయ నమస్తే విషయాత్మనే నమో బ్రహ్మాండరూపాయ తదంతర్వర్తినే నమః అర్వాచీన పరాచీన విశ్వరూపాయ తే నమః అనిత్యనిత్యరూపాయ సదసత్పతయే నమః సమస్త భక్త కృపయా స్వేచ్ఛావిష్కృత విగ్రహ తవ నిశ్వసితం వేదాః తవ స్వేదోఖిలం జగత్ విశ్వాభూతాని తే పాదః శీర్ష్ణోద్యౌ సమవర్తత నాభ్యా ఆసీదంతరిక్షం లోమాని చ వనస్పతిః చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యస్తవ ప్రభో త్వమేవ సర్వం త్వయి దేవ సర్వం స్తోత్తా స్తుతిస్తవ్య ఇహ త్వమేవ ఈశత్వయా వాస్యమిదం హి సర్వం నమోస్తు భూయోపి నమో నమస్తే. ఇవి మొత్తం 12 శ్లోకాలు. ద్వాదశాదిత్యులతో కూడిన స్తోత్రం. సూర్యుడు లేడు కదా, అందుకని సూర్యుడు ఈ బ్రహ్మగా భావించి సూర్యుడు 12 రూపాల్లో ఉంటాడు కనుక ఆయన్ని ద్వాదశాదిత్యులు అంటారు. దాన్ని భావనగా 12 శ్లోకములతో దేవతలు బ్రహ్మని స్తుతించారు. నీవు పరబ్రహ్మవి, అంతటా వ్యాపించి ఉంటావు, నువ్వే సృష్టికర్తవు, నువ్వే సృష్టిభర్తవు, నువ్వే సృష్టిని నీలో కలుపుకుంటావు. మా దివ్య రూపాల్లో, మానవ రూపాల్లో, దేవరూపాల్లో ఉండేది నువ్వే. ఒక ఆకారము నీవే, ఆకారము లేని నిరాకారము నీవే. పంచ బుద్ధి ఇంద్రియ ఆత్మలు నీవే. మానవులలో ఉండేటటువంటి 5 బుద్ధులు, 5 ఇంద్రియాలు, పంచ ఆత్మలు అన్నీ నీవే. మనందరిలో పంచప్రాణాలు అని ఉంటాయి. ఈ పంచప్రాణాలు
నీ స్వరూపములే. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు ఇవి పంచప్రాణాలు. ఇంకా ఉపప్రాణాలు ఉన్నాయి. దేవదత్త, నాగ, కృకర, కూర్మ, ధనంజయ అని పిలుస్తారు. మనలో 5 ప్రాణములు 5 ఉపప్రాణాలు ఉన్నాయి. ప్రాణాలు ప్రాణాయామం చేసేవాడికి బాగా తెలుస్తుంది. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని పిలువబడతాయి. ఇవి కాక ఉపప్రాణాలు అనగా నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలు. ఈ పంచప్రాణాలు ఉపప్రాణములు నీస్వరూపాలు. బుద్ధి నీస్వరూపం. పంచేంద్రియాలు నీవే. ఇంద్రియాల్లో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం వీటిని జ్ఞానేంద్రియములు అంటారు. ఇంగ్లీష్లో సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్. అదే సంస్కృతంలోంచి తీసుకొచ్చింది అది కూడా. వీటి వల్ల మనకి జ్ఞానం తెలుస్తోంది కనుక ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి కాక 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అవేమిటి? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఇవి పనులు చేయడానికి పనికొస్తాయి. మాట్లాడితే కదా, మాట వల్లే మనం ఏదైనా పని చేస్తాం. కాబట్టి కర్మేంద్రియాల్లో మొదటిది వాక్కు. మాట బాగుంటే ఏ పనైనా బాగా అవుతుందండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రేమగా మాట్లాడితే పని చేస్తారు, కానీ దెప్పుతూ రోజు మెసేజ్ పెట్టారనుకోండి, వాడిని బ్లాక్ చేసి పారేస్తారు. మేము మీకు సేవ చేయలేదా, మేము మీకు దూరం అయిపోయామా, మీరు పాపాత్ములు, లేకపోతే మీరు ఇటువంటి వాళ్ళు అని రోజు పక్కవాడికి వాట్సాప్ మెసేజ్ పెట్టు. అప్పుడు పని అవుతుందా? నీ పని అయిపోతుంది. మండిపోయి లాగి ఓడించుకుంటాడు, లేదా విసిగెత్తిపోతే బ్లాక్ లిస్ట్లో పెడతాడు. పని అవ్వాలంటే ఏం చేయాలన్నమాట? అవతల వాడు ఎంత దుర్మార్గుడైనా వాడి చేత పని చేయించుకునే టెక్నిక్ ఒకటి ఉందనుకోండి. బకాసుడు లాంటి వాడి దగ్గర కూడా వెళ్ళి, మీరు ఎంత మంచివాళ్ళండి, మీరు ఉండబట్టి కదా మా ఇంట్లో 10 ఇడ్లీలు చెల్లాయి. వాడు బకాసుడులా తెగతింటున్నాడు అనకూడదు. మీరు వచ్చారు, ఎంత ఆనందంగా ఉందండి, మా ఇంట్లో ఒక్కటి అతని ఇడ్లీలు మీరు తినబెట్టి నాకు ఎంత ఆనందంగా ఉందండి అంటే దెప్పడమే, కానీ పొగడ్డం కింద కనపడుతుంది. మీరు వచ్చి మా ఇంటిని పావనం చేశారండి, మీరు కూర్చుని మా కుర్చీని పావనం చేశారండి, మీరు మహాత్ములండి పొగిడితే ఈ పొగడ్త వల్ల పని చేస్తాడు. కాబట్టి పని చేయించుకునే టెక్నిక్ వాక్కులో ఉంది, పని పాడు చేసుకునే టెక్నిక్ ఈ వాక్కులోనే ఉంది. అందుకని కర్మేంద్రియము అన్నారు వాక్కుని. అనగా వాక్కు ద్వారా పని చేయించుకో. మీ కోడలు మీకు సేవ చేయాలంటే కోడల దగ్గరికి వెళ్ళి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాడితే అప్పుడు మీకు ఇంత ముద్ద పెడుతుంది. రోజు కోడల్ని నీ మొహం తగలయ్యా, నువ్వు నాకు కట్నమేం తెచ్చిపెట్టావు, నీవు విశాఖపట్నం తెచ్చావా అని తిట్టితే కోడలు లాగోటి మేడల్లోంచి బయటికి గెడుతుంది, రోడ్డు మీద పడతావు. కాబట్టి నీ వాక్యానా నీకు పని చేసి పెడుతున్నది, నీ వాక్యానా నేను పాడు చేస్తుందా లేదా? ఎన్ని చెప్పినా వినండి మూర్ఖులు కొంతమంది. కొందరికి నోటి మీద శని ఉంటాడు, వాక్ స్థానంలో బృహస్పతి ఉంటే బాగా మాట్లాడతారు. వాక్ స్థానంలో శనిగాడు ఉన్నాడు అనుకోండి, ఇక అక్కడి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళి రాగానే దెప్పుతారనమాట. కాబట్టి నోరు చాలా జాగ్రత్తగా వాడండి బాబోయ్ అని నేను ఎన్నోసార్లు చెబుతాను నేను. సహజంగా అత్తలు మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మీ కోడళ్ళ దగ్గర బతకాలి, మీ కొడుకుల దగ్గర బతకాలి. మీరు పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు కోడలు లేదు అంటే వాళ్ళు ఏదో పని గడుస్తుంది అనుకోకండి. రేపు పొద్దున ఆ కోడలకు మండిపోతుంది, మెడలు ఉంచుతుంది, మేడలోకి రానివ్వదు. రేపు మంచం మీద పడితే మంచినీళ్ళు నోట్లో పోయింది. మా నాన్నగారిని చూసి ఎంతో నేర్చుకోవాలి మీరంతా. మా నాన్నగారు వాళ్ళు లేరు, కానీ ఎప్పుడు కోడళ్ళు ఎందుకు పొగుడుతారో తెలుసా? ఆయన ఏనాడు ఏ కోడలు తిట్టలేసారు కదా, నా తల్లి, నా బంగారు తల్లి. ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ బంగారు తల్లి. అంటే వాళ్ళ రంగు అవ్వడానికి ఆ సింగరేణి రంగులో ఉన్నప్పటికీ నా బంగారు తల్లిని పొగడాలి, అదొక ధర్మం. అలా పొగిడితే ఆనందం కలుగుతుంది, ఆయన వస్తే మనకి ఆహ్లాదం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏం చేస్తారు? కనిపించిన వాళ్ళందరూ తిడదామా? తిట్టకండి, ఎవరికైనా అంతే. గురువుగారిని మీ ఇంటికి రమ్మని ఎందుకు పిలుస్తారు? గురువుగారు ఇల్లు కొనుక్కున్నారు, నా ఇంటికి రెండో అని పక్కన ఉన్నాయని ఒకసారి బతిమాలుతున్నాడు. కారణం గురువుగారు వస్తే ఇంట్లో సుఖం కలుగుతుంది. నీ ఇల్లు బాగుంది నాయనా, నీకు సుఖం కలుగుతుందని దీవిస్తారని తీసుకెళ్తాడు, కానీ రాగానే నీ మొహం తగలయ్యా అన్నామా ఇంకింటికి ఎందుకు రాయిస్తాడు? కాబట్టి పని చేయించుకునే శక్తి వాక్కులో ఉంటుంది కనుక వాక్కు జాగ్రత్తగా వాడాలి. అది కర్మేంద్రియంలో గొప్పది. ఇప్పుడు నేను వేసిన బాణం సూటిగా తగిలి పని చెయ్యాలని కోరుకుంటున్నాను, అంతేగాని ఇంకా పాడైపోకండి మీరు. అందుకని మొట్టమొదటి కర్మేంద్రియం ఏమిటనమాట? వాక్కు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. బాగా మాట్లాడితే కుక్కలు కూడా దగ్గరికి వస్తాయి. టామీ అంటే ఏమి అని మూతి నవ్వుతుంది.
అదే లాగొట్టించుకుంటే కుయ్యి కుయ్యి అని కోపంతో కరవడానికి ప్రయత్నిస్తుంది. పాపం కరవలేకపోయినా బాధపడుతుందా లేదా? కాబట్టి బాగా మాట్లాడితే జంతువులు కూడా వశమవుతాయి. కాబట్టి అదే కర్తవ్యము. మరి పిచ్చాడా, డబ్బులు ఇవ్వలేకపోవచ్చు ఇతరులకి, ఓ 100 రూపాయలు ఇవ్వలేవు, ఓ 500 ఇవ్వలేవు, లేదా సింహాసనం చేయిస్తున్నానని ఎన్ని అనౌన్సులు చేయించినా నీ బతుక్కి ఒక గాజు తీసివ్వలేవు, ఓ ఉంగరం తీసివ్వలేవు, డబ్బులు ఇవ్వలేకపోవచ్చు. కానీ ప్రేమగా మాట్లాడడానికే గురువుగారు ఎంత గొప్పగా చేస్తున్నారండి సింహాసనం, నేను ఇవ్వలేను కానండి, మీ సింహాసనం 1000 కేజీలతో తయారవ్వాలని కోరుకుంటున్నాను అనొచ్చు. దానికి దరిద్రమే ఉంది. నువ్వు బంగారం ఇవ్వలేకపోతావు కానీ బంగారం లాంటి మాట్లాడడానికే వచనే కాదరిద్రత, మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటండి? అది మన దగ్గర ఉంది బోల్డ్ అంతా. అవునా? శుభ్రంగా అలా మాట్లాడండి. ఎప్పుడైనా ఎవరి మీద కోపం వస్తే ఓరి నీ పెళ్ళం మొగడా అని తిట్టాలి. అది ఎంత మంచి తిట్టు. మీ ఆయన నీ మెడలో 100 కాసులు గొలుసయ్యా అని తిట్టండి కోడల మీద కోపం వస్తే. అంతేగాని కోడల్ని నీ తాడు తెగ అనకండి, తెగితే నీ కొడుకు తెచ్చిపోతాడు. ఓ కోడలు అలా తిట్టిందో కావిడ, నీ మెడలో తాడు పుట్టుక్కుని తెగ అని ఎవరన్నా తిడతారా? ఎంత దరిద్రం అది. నాకు చాలా మండిపోయింది ఆ రోజున. కోడలికి మెడలో తాడు తెగడం అంటే నీ కొడుకు పోవడమే అంటే అప్పుడు కానీ వెలగలేదు వాడికి. కాబట్టి కోడల మీద కోపం వస్తే నీ ఆయన నీకు 100 కేజీల బంగారంతో గొలుసు చేయించా, నీ కాలికి పట్టాలు చేయించా అని తిట్టండి. వసేవ్ నీకు జూబ్లీ హిల్స్ 4 కొంపలు వచ్చుగాక అని తిట్టు. ఇలాగా చక్కగా మాట్లాడి బాగా ఆనంద పెట్టండి. మాట్లాడతారా? నమ పార్వతీపతే. కాబట్టి ప్రేమగా మాట్లాడాలి. ఆ మాట వాక్ అనేది ఒక ఇంద్రియం, ఏది కర్మేంద్రియం. రెండవది పాణి అంటే చెయ్యి, చేత్తో పనులు చేస్తాం కదా, చేత్తో అన్నం వడ్డిస్తాం, చేత్తో స్టీరింగ్ తిప్పుతాం, చేత్తోటి ఏమన్నా చేయాలి, చేత్తోటే ఇచ్చుకోవాలి. కాబట్టి చెయ్యి బాగా పనిచేస్తుంది కనుక అదొక కర్మేంద్రియం. ఇంకా మూడవది పాద, కాళ్ళు. కాళ్ళు ఉంటేనే లోపలికి నడుస్తాం, కాళ్ళు ఉంటే మెట్లు ఎక్కుతాం, కాళ్ళు పని చేయకపోతే మోకాళ్ళు పని చేయకపోతే మెట్లు ఎక్కలేం. కొందరు కింద కూడా కూర్చోలేకపోవడానికి గల కారణం ఇదిగో ఈ ఇంద్రియాలు పని చేయకపోవడమే. కాబట్టి కర్మేంద్రియాల్లో ముఖ్యమైనవి మరొకటి కాలు, మరొకటి పాయు అంటే మలద్వారం. తిన్నది జాగ్రత్తగా పొద్దున్నే వెళ్ళకపోతే వచ్చే బాధ అంతా ఇంతే కాదు. అలాంటి వాడు ఉపన్యాసంలో కూర్చున్నాడా పక్కవాడికి ఒకటే బాధ. అందువల్ల మలద్వారం సక్రమంగా పనిచేయాలి. ఐదవది ఉపస్థ అంటే మూత్రద్వారం. ఆ మూత్రద్వారం కూడా సక్రమంగా పనిచేస్తేనే బతుకుతాం. ఆ ద్వారం తేడా వచ్చిందా ఇన్సులిన్ని పొడుచుకుంటూ ఉండాల్సిందే, ఇంజక్షన్ ఎవడికి వాడే చేసుకోవాల్సిందే. 5 నిమిషాలకోసారి ఉపన్యాసం మధ్యలో ఎవడికి తెలియకుండా రహస్యంగా పక్కకి వెళ్ళి రావాలి. అవునా? మూత్రద్వారం తేడా వస్తే ఎన్ని ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం కదా. కూర్చున్న వాళ్ళు అప్పుడప్పుడు ఎరగనట్టుగా లేచి అలా వెడుతూ ఉంటారు. గురువుగారికి తెలియదు అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఆయనకి తెలియంది లేదు, తెలిసింది లేదు. కాబట్టి ఈ ద్వారాలన్నీ సక్రమంగా పనిచేయాలి. ఇవి కర్మేంద్రియాలు. ఇవన్నీ నీ స్వరూపం వల్ల ఏర్పడుతున్నాయి. అయినా ఆ విషయాలకి అతీతంగా ఉంటాయి. విషయాత్మస్వరూపుడివి నువ్వు. బ్రహ్మాండమంతా వ్యాపించిన పరమాత్మవి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల్లోనూ నిన్ను చూచి నమస్కరిస్తున్నాం. నీ నిట్టూర్పులు వేదములు అంటే నువ్వు గాలి విడిచిపెడితే అవి వేద రూపంలో బయటకు వచ్చాయి. కాబట్టి వేదమంత్రముల ధ్వని నీవు విడిచిపెట్టే గాలి అన్నారు. తవ నిశ్వసితం వేదాహ. ఎంత గొప్ప మాట అండి. మనం గాలి విడిచిపెడితే అనే శబ్దం వస్తుంది, కానీ ఆయన గాలి విడిస్తే అవి వేద మంత్రముల రూపంలో లోకంలో వ్యాపించేయట. ఆయన గాలే ఈ విధంగా మనకి వేదస్వరూపమయ్యింది. తవ స్వేదోఖిలం జగత్తు. నీ శరీరము నుంచి పుట్టిన చెమట ఈ లోకములుగా మారిపోయింది. ఒకప్పుడు బ్రహ్మగారు నిద్రపోతుంటే ఆయనకు కూడా చెమట పుట్టింది. ఆ చెమట ఇన్ని లోకములుగా మారిపోయింది. ఆహా, అంతటి గొప్పవాడివి నువ్వు. ఇక నీ బొడ్డు నుంచి అంతరిక్షం పుట్టింది. నాభ్యా ఆసీద్ అంతరిక్షం. నీ నాభి నుండి అంటే బొడ్డు నుండి అంతరిక్షం పుట్టుకొచ్చింది. వనస్పతి అంటే చెట్లు. చెట్లు ఎక్కడి నుంచి పుట్టాయి? రోమానివా. నీ రోమములే, నీ వెంట్రుకలు, నీ శరీరంలో ఉన్న వెంట్రుకలు ఈ చెట్లుగా మారిపోయాయి. ఇదే విశ్వరూపం అంటే. పోతన గారి భాగవతంలో దండకంలో ఏమనుంటుంది? ఏమని? నీ రోమముల్ వృక్షముల్. ఈ చరాచర జగత్తులో ఉన్న చెట్లన్నీ నీ రోమములే అంటాడు ఆయన. భూమి పాదంబులు అంభోనిధులు కుట్టి శల్యంబులద్రుల్ లతాసాలముల్ రోమముల్.
ఈ తీగలు చెట్లు ఇవి నీ రోమములు అండంలో రహస్యం. ఆయన రోమములే చెట్లుగా మారిపోయాయి. చంద్రమా మనసో జాత, నీ మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. చంద్రుడు అంటే నీ మనస్సే. అందుకే చంద్రుడు మనస్వరూపుడు కాబట్టే మన మనస్సులో కామం పుట్టింది అనడమే అంతరార్థం. బృహస్పతి భార్య తారని పొందడం. మనస్సును అదుపులో పెట్టడం కష్టం. ఈ మనస్సు చెయ్యరాని పనులు చేస్తూ ఉంటుంది. చంద్రుడు కూడా విరాట్ పురుషుడి యొక్క మనస్సు. అందుకే తాత్కాలికంగా మనస్సు నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటుంది. ఆ మనస్సును అదుపులో పెట్టండి అన్నారు. చంద్రుడు విరాట్ పురుషుడి యొక్క పరబ్రహ్మ యొక్క మనస్సు. చక్షో సూర్యో అజాయత, కళ్ళ నుంచి సూర్యుడు పుట్టుకొచ్చాడు. భగవంతుని యొక్క కళ్ళ నుంచే సూర్యుడు పుట్టుకొచ్చాడు. అందుకే సూర్యుడు మన కంటి వెలుతురుని ప్రసాదిస్తూ ఉంటాడు. త్వమేవ సర్వం త్వయి దేవ సర్వం, నువ్వే జగత్తంతా వ్యాపించావు. అంతా నీవే, అంతటా నిండి ఉంటావు. స్తోత స్తుతి రెండు నువ్వే. స్తోత అంటే స్తోత్రం చేసేవాడు. ఇప్పుడు నేను ఉన్నాను, పద్యం పాడాను. భగవంతుడి గురించి పద్యం పాడటం వల్ల నన్ను స్తోత అంటారు, అనగా స్తుతించువాడు. ఇప్పుడు ఈ నోట్లోంచి వచ్చిన స్తోత్రం ఉంది కదా, మంత్రము శ్లోకము, ఆ స్తుతి కూడా మళ్ళీ నువ్వే. నువ్వే స్తోత్రం చేసేవాడివి, నువ్వే స్తోత్ర రూపమైన వాడివి. అంతా నువ్వే. ఈశత్వయా వాస్యమిదం హి సర్వం, ఓ ఈశ్వర ఈ జగత్తంతా నీ స్వరూపం. అదే ఈశావాస్యోపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం అంటున్నాం. అనగా పరమాత్మ స్వరూపమే ఈ జగత్తంతా. పరమాత్ముడు లేని స్థలం అంటూ లేదు. అలాంటి సర్వస్వరూపుడువైన నీ గురించి భూయ అపి నమస్తతే, పదే పదే. భూయ అంటే మాటికి, భూయో భూయో అంటే మాటి మాటికి పదే పదే నమస్కరిస్తున్నాను. ఈ విధంగా స్తుతించగానే బ్రహ్మదేవుడు ఆనందపడ్డాడు, కళ్ళు విప్పాడు. దేవతలారా, మహర్షులారా, మీరు చేసిన స్తోత్రం చాలా అద్భుతమైనది. అది నా ఒక్కడికే కాదు, నాకు, విష్ణువునకు, శివుడికి పనికొస్తుందన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం అంటే ఈ స్తోత్రం నాకు పనికొస్తుంది, ఇదే స్తోత్రం విష్ణువునికి చెల్లుతుంది, ఇదే స్తోత్రం శివుడికి చెల్లుతుంది. ఈ స్తోత్రం చాలా గొప్పది. కొంచెం జాగ్రత్తగా వినవలసిన మాట. బ్రహ్మదేవుడు చెబుతున్నమాట. యహ స్తోష్యత్యనయా స్తుత్యా శ్రద్ధావాన్ ప్రత్యహం శుచి మాం వా హరం వా విష్ణుం వా తస్య తుష్టా సదా వయం. ప్రొద్దుట లేచి స్నానం చేశాక ఈ స్తోత్రం చదివితే ఈ స్తోత్రానికి నేను, శివుడు, విష్ణువు ముగ్గురు సంతోషిస్తాం. కారణం ఇందులో ఎవరి పేరు ఉండదు, పరబ్రహ్మస్వరూపాన్ని చెప్పారు. కాబట్టి ఈ స్తోత్రం శివుడి కోసం చేసినా నా కోసమే శివుడు సంతోషిస్తాడు. విష్ణువు కోసం చేస్తే ఇది నా స్తోత్రం అని ఆయన సంతోషిస్తాడు. నన్ను గురించి చేస్తే నా గురించే చేశారని సంతోషిస్తాం. ఈ విధంగా త్రిమూర్తులు సంతోషించే స్తోత్రం మీ నీటి నుంచి వచ్చింది. ఇది ప్రతిదినము ఉదయం పూట విన్నా లేక స్తుతించినా, ఒక్కొక్కడు చదవగలుగుతారు కదా, చదవగలిగితే చదువుకోవచ్చట. లేదా నేను చదివాను, ఇప్పుడు రికార్డ్ అయిపోయింది, రేపు పొద్దున మళ్ళీ దీన్ని కొట్టండి, లైవ్లో వచ్చేస్తుంది, వినండి చాలు. రోజు వినగలిగితే సరే సరే, ఒక్క 40 రోజులు వినండి. త్రిమూర్తులు ఆ ఇంట్లో నడయాడతారు, త్రిమూర్తుల అనుగ్రహం ఉంటుంది, సకల శుభాలు కలుగుతాయి. గురువుగారు మా ఇంట్లో రండి అన్నప్పుడు గురువుగారు రాకపోతే ఈ స్తోత్రం ఇంట్లో ప్లే చేస్తూ గురువుగారు ఇంట్లో ఉంటారట భార్యాసమేతంగా. బ్రహ్మ, సరస్వతి, విష్ణువు, లక్ష్మి, పార్వతి, శివుడు ముగ్గురు వచ్చి ఇంట్లో కూర్చుంటున్నారు. ఆ ముగ్గురు కూర్చుంటే అర్థం ఏంటి? ముగ్గురు గురుస్వరూపాలే కదా. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ స్తోత్రం చదివితే ఆ రకంగా గురువు గారు మీ ఇంట్లో ఉంటారు. అంత అద్భుత స్తోత్రం. పైగా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఈ స్తోత్రం విన్న వాళ్ళకి దాస్యామ సకలాన్ కామాన్, అన్ని కోరికలు తీరుస్తాను. మీరు విని తీరండి, నేను అన్ని కోరికలు తీర్చి తీరతానన్నాడు. ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేత కోరికలు తీరుస్తాను, వారింటిలో సకల శుభాలు కలగజేస్తాను, ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిస్తాను, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఇస్తాను, కోడల్ని తిట్టే అత్తగారికి మంచి వాక్కులు ఇస్తాను, అత్తగారిని తిట్టే కోడలికి కూడా మంచి వాక్కే ఇస్తాను. భార్యాభర్తలు కొట్టుకుంటున్న వాళ్ళు 40 రోజులు వింటే వాళ్ళ మధ్యలో ఐకమత్యం వస్తుందిట.
కాబట్టి భార్య కోపం వచ్చి భర్త దగ్గర నాకు కోపం వచ్చేసింది, నేను వీపుకి బ్యాగ్ వేసుకుని వైజాగ్ వెళ్ళిపోతాను అన్నప్పుడు భర్త గారు వింటే భార్య మీరు వెళ్ళమన్నా వెళ్ళనండి, నేను ఎప్పుడూ మీతోటే ఏలూరులోనే ఉంటానండి, లేక మీతోటే ఉప్పల్లో ఉంటానండి అంటుంది. ఆ విధంగా తగాదా పడుతున్న భార్యాభర్తలు ఉంటే చెయ్యొద్దండి, బాగుండదులేండి, మళ్ళీ రేపటి నుంచి అందరూ నవ్వుతారు. అందుకని అటువంటి వాళ్ళు రహస్యంగా ఇంటికి వెళ్ళి ఈ స్తోత్రం వినేయండి. అన్ని తపస్సులు చేయటం వల్ల, అన్ని తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం వినడం వల్ల వస్తుంది. తస్మాత్ కాబట్టి సర్వప్రయత్నేన ఏ ప్రయత్నమైనా చేసి పఠితవ్యస్తవోత్తమ ఈ ఉత్తమ స్తోత్రం చదవాలి. ఏ ప్రయత్నమైనా చెయ్యండి, చదవండి. అంటే దొరకకపోతే వెతకండి, ఎక్కడ దొరుకుతుందో అడిగి పట్టుకోండి. యూట్యూబ్లో లేకపోతే ఐట్యూబ్తో చూడండి. ఇంటర్లో ఇంటర్నెట్ లేకపోతే ఫోన్లో నెట్ వేయించుకోండి. నెట్ వేయించుకుని పనికిమాలను వినకండి. చీపురు కట్ట మంచం కింద పెట్టండి, లేకపోతే మిరపకాయలు కళ్ళ మీద వేసుకోండి. అవి కాదు వినవలసింది. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎవడెవడు, ఎందుకు ఈ పిచ్చి పీనుక్కి, అసలు వాడింట్లో వాడి పెళ్ళామే చీపురు కట్టతో కొడుతుందో వాడికి తెలియదు. పక్కవాడు ముఖ్యమంత్రి అవుతాడు లేడు అని చెబుతూ ఉంటే వాళ్ళు ఆవిడ వచ్చి నెత్తి మీద కొట్టింది చీపురు కట్టతో. అలాంటి వాళ్ళందరి మాటలు వినకండి, హాయిగా చీపురు కట్టల గురించి మానేయండి, ఈ స్తోత్రం వినండి. ఇక చూడండి, సకల శుభాలు కలుగుతాయి. ఇదంతా బ్రహ్మగారు వరమిచ్చాక ఇప్పుడు చెప్పాడు. బ్రహ్మగారికి కుడివైపు కొంతమంది, ఎడమవైపు కొంతమంది మంచి మంచి ఆసనాల్లో కూర్చున్నారు. ఇప్పుడు బ్రహ్మగారు ఇలా కూర్చున్నారు అనుకుందాం, కుడివైపు కొంతమంది ఉంటారు, ఎడమవైపు కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ నా పక్కన ఆసనాల్లో వీళ్ళు ఎందుకు కూర్చున్నారో తెలుసా? వీళ్ళంతా పుణ్యాత్ములు. ఇదిగో ఇక్కడున్న వాళ్ళు వేదములు పురుష రూపంలో ఉన్నాయి, మంత్రములు స్త్రీ రూపంలో ఉన్నాయి. ఇవి ఉపనిషత్తులు, ఇవి 18 పురాణాలు, ఇవి ఉపపురాణాలు. శాస్త్రాలన్నీ నా దగ్గర రూపం ధరించి ఉంటాయి. ఈ శాస్త్రములను శ్రద్ధతో విన్న పుణ్యాత్ములు నా బ్రహ్మలోకానికి వస్తారు. ఈయన తల్లిదండ్రులకు రోజు సేవ చేసి ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులు పూజించిన పుణ్యాత్ముడు ఈ బ్రహ్మలోకంలో ఉంటాడు. ఈవిడ పరమ పతివ్రత, తన భర్త గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆయనకి ఎంతో సేవ చేసింది. ఏనాడు భర్తను నెత్తి మీద అప్పడాల కర్రతో కొట్టలేదు, తిట్టలేదు. అందువల్ల ఈవిడ ఇక్కడ కూర్చుంది. ఇంకా ఈయన భార్యను నెత్తి మీద పెట్టుకు చూశాడు. నా భార్య సాక్షాత్తు గంగ, నా భార్య లక్ష్మీ స్వరూపిణి అని భార్యను గౌరవించి, భార్యకి చెప్పకుండా ఏ పని చేయకుండా, భార్యకి చెప్పకుండా గిరినాథ ప్రదక్షిణకు వెళ్లకుండా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా భార్యను వెంట పెట్టుకెళ్ళాడు. భార్య చేత గొడ్డు చాకరీ చేయించలేదు. అలా భార్యను గౌరవించి జీతం రాగానే భార్య చేతిలో పెట్టి మళ్ళీ మొత్తం డబ్బంతా లాక్కోకుండా కొంత డబ్బు ఆవిడకు కూడా ఇచ్చిన పుణ్యాత్ముడు. అలా భార్యను గౌరవించిన పుణ్యాత్ముడు ఈ బ్రహ్మలోకంలో కూర్చున్నాడు. ఇంకా వీళ్ళున్నారు, నిత్యం బ్రాహ్మణోత్తములకి దానం చేశారు. భాగవతాన్ని సింహాసనం మీద పెడతామన్నంత మాత్రం చేతనే స్పందించి బంగారం దానం చేసిన పుణ్యాత్ములంతా ఈ బ్రహ్మలోకంలో ఉన్నారు. ఇక మరికొంతమంది ఉన్నారు, వీళ్ళు నిరంతరం తీర్థయాత్రలు చేశారు, తపస్సు చేశారు, సదాచారాలతో ఉన్నారు. వాళ్ళంతా ఈ లోకంలో ఉంటారు. గాయత్రీ జాప్య నిరతాహ, నిరంతరం గాయత్రీ మంత్ర జపం చేసిన పుణ్యాత్ములు, అగ్నిహోత్ర పరాయణులు, అలాంటి వాళ్ళంతా నా లోకానికి వచ్చారు. దేవతల కళ్యాణములు చేసిన పుణ్యాత్ములంతా నా లోకంలో ఉంటారు. ప్రయాగలో మాఘమాసంలో తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు స్నానం చేసిన పుణ్యాత్ములంతా ఇక్కడికి వస్తారు. మకర సంక్రమణం నాడు ప్రయాగలో కానీ లేక కాశీలో కానీ మకర సంక్రమణం నాడు స్నానం చేసిన వాళ్ళు, సరిగ్గా మకర సంక్రమణం నాడు గురువు పాదాలకు నమస్కరించేవాళ్ళు, మకర సంక్రమణం నాడు గుమ్మడికాయ బంగారం దానం చేసేవాళ్ళు, వాళ్ళంతా నా దగ్గరకు వస్తారు. మకరస్థే అని ప్రత్యేకంగా చెప్పారు. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు కాశీ గంగా స్నానం, ప్రయాగ స్నానం, శివదర్శనం. చిత్రం, ఇన్ని పుణ్యాలు గురు దర్శనం వల్ల వస్తాయిటండి. ఇలాంటి పుణ్యాత్ములంతా బ్రహ్మలోకానికి వస్తారు. వారాణస్యాం పాంచనదే త్ర్యహం స్నాతాస్తు కార్తికే. మీలో చాలామంది నాతో కాశీకి వచ్చారు, అవునా? వాళ్ళకి తెలుసున్న ఒక సత్యం, అక్కడ పంచనద తీర్థం అని ఉంటుంది, తెలుసు కదా. వరణ, అసి, కిరణ, ధూతపాప, గంగా, ఇవన్నీ పంచనదం అని పిలువబడతాయి. ఎక్కడుంటాయి? బిందు మాధవుడి దగ్గరికి ఘాట్ రోడ్లో వెడుతూ ఉంటే అక్కడ కనపడుతుంది ఈ పంచనదం అనేటటువంటిది. అక్కడ కార్తీక మాసంలో స్నానం చేస్తే
వాడు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటాడు. అందుకే కార్తీక మాసంలో అక్కడికి వెళ్ళేవాడు అక్కడ స్నానం చేస్తారు. ఎప్పుడు పుణ్యమే, కార్తీక మాసంలో చేస్తే ఇంకా పుణ్యంట. అలాగే ఉత్తప్పుడు మారియమల్లా ఉత్తప్పటికంటే కార్తీక మాసంలో పంచనద స్నానం ఇంకా శక్తిని ఇస్తుంది. ఇంకా మణికర్ణికా ఘట్టంలో పగలైనా రాత్రైనా స్నానం చేసి బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారే, కల్పాంతం వరకు బ్రహ్మలోకంలో సుఖాలు అనుభవించి ఆ తర్వాత శివలోకాలకు కూడా వెళ్ళిపోతారు. ఏకంగా శివుడి దగ్గర ఉండిపోతారు. అవిముక్త క్షేత్రమైన కాశీక్షేత్రంలో నిరంతరం ఉండేవాళ్ళు, శరీరం విడిచిపెట్టిన వాళ్ళు ముందు బ్రహ్మలోకానికి వచ్చి కొన్ని సుఖాలు అనుభవించి నా సత్కారం పొంది అప్పుడు శివుడి దగ్గరికి శాశ్వతంగా వెళ్ళి మోక్షం పొందుతారు. ఆహా, కాశీక్షేత్రంలోకి వెళ్ళి మరణం పొందడం అంత తేలిక కాదు. అందుకే అటువంటి వాళ్ళు కనీసం ఈ ఘట్టాన్ని శ్రద్ధాశక్తులతో విన్నా ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగాన్ని పొందుతారు. కురుక్షేత్రంలో బ్రాహ్మణులకు బంగారం దానం చేసిన వాళ్ళు, గయలో పితృదేవతలకి పిండ ప్రదానం చేసేవాళ్ళు, వాళ్ళంతా బ్రహ్మలోకానికి వస్తారు. పురాణాని చేదద్యుహు, పురాణములు ఇతరులకు దానం చేసేవాళ్ళు. ఇప్పుడు అర్థమైంది. అందుకే పురాణం కొని ఇతరులకు ఇవ్వండిరా అని ఎందుకు చెబుతున్నాము. సుస్పష్టముగా పురాణము గురించి 70వ శ్లోకంలో కాశీఖండంలో 2వ అధ్యాయంలో చెప్పారు. పురాణదానము చేసేటటువంటి వాడు బ్రహ్మలోకమునకు వస్తాడు, వాడు నరకమునకు వెళ్ళడుగాక వెళ్ళడు. ధర్మశాస్త్రాలు కూడా లలితా సహస్రనామం వంటి వాటి వ్యాఖ్యానం ఉంటుంది కదా, ఐశ్వర్యోగం, అవన్నీ ధర్మశాస్త్రాలు. అవి కూడా దానం చేసిన వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారు. యజ్ఞమునకు పెళ్ళిళ్ళకి తమ దగ్గరకు వచ్చేవాళ్ళకి సాయం చేస్తారు కొంతమంది. పాపం ఇది యజ్ఞానిక ఇది ఇస్తున్నాం, పెళ్ళిక ఏదో మంగళసూత్రం ఇస్తున్నాం, లేకపోతే ఈ తాడు ఇస్తున్నాం అని తమకు తోచిన సహాయం యజ్ఞములకు వివాహములకు చేసేటటువంటి వాళ్ళు అఖండ పుణ్యం పొంది నా సన్మానం అందుకుని నా లోకంలో ఉండి అనంతరం మోక్షం కూడా పొందుతారు. ఆరోగ్యశాలాం యఃకుర్వాద్ వైద్య పోషణ తత్పర. ఆరోగ్యశాలలు అంటే చికిత్సాలయాలు, ఇంగ్లీష్లో హాస్పిటల్స్, అవి కట్టి అక్కడ వైద్యుల్ని పెట్టి ఉచితంగా వైద్యం చేయించేవాళ్ళు లేదా వైద్యానికి సాయం చేసేవాళ్ళు కల్పాంతము నా లోకంలో ఉంటారు, తర్వాత వైకుంఠానికి కడతారు. అందువల్ల ఆరోగ్య దానం చేసేవాడు చాలా ఉత్తముడు. మన వాళ్ళు ఎప్పుడు కూడా చికిత్స చెయ్యొద్దని చెప్పలేదండి. అసలు ఎప్పుడైనా రోగం వస్తే ముందు ఔషధం వెయ్యండి అన్నారు. తచ్చాంతిరౌషధై, రోగం వచ్చినప్పుడు ముందు ఔషధం వెయ్యాలి. ఆ ఔషధానికి దైవబలం తోడవ్వాలి కనుక మంత్రబలం కూడా ఉండాలి. మంత్రబలము ఔషధ బలము రెండు ఉంటే తొందరగా కోలుకుంటాడని చెప్పారు. ఇక గోవులు ఈ ప్రపంచంలో చాలా గొప్పవి. ఆ గోవులను పూజించి వాటిని పొగిడేటటువంటి వాళ్ళు బ్రహ్మలోకానికి వస్తారు. నేను చెప్పటం లేదు, వరసగా 75వ శ్లోకం నుంచి గోవుల గురించి బ్రహ్మ వర్ణించాడు స్కాంద పురాణంలో. బ్రహ్మ చెప్పిన దాన్ని కూడా కాదని ఒక నీచుడి మధ్యన ఆవులు పశువులు వాటికి ప్రదక్షిణ వద్దు, వాటికి గడ్డి పెట్టద్దు అంటున్న వాడికి గడ్డి పెట్టండి, ఆ గడ్డి పరకం తీసి అవతల వారేయండి. అటువంటి నీచులు నరకానికి పోతారు.